హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ అవర్ ఫుడ్ అవర్ హెల్త్. మన ఛానల్లో మనం పెసరపప్పు టమాటో కర్రీ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చెప్పుకోబోతున్నామండి. ఈ పెసరపప్పు టమాటో కర్రీ ప్రిపేర్ చేసుకోవడానికి మీ దగ్గర చిన్న సైజ్ కుక్కర్ ఉంటే కుక్కర్ తీసుకోండి. కాకపోతే ఒక థిక్ బేస్ ఉన్న గిన్నెని తీసుకోండి. అలా తీసుకున్నాక స్టవ్ మీద గిన్నె పెట్టి అందులో కాస్త ఆయిల్ పోసి పచ్చిమిరపకాయలు టమాటోలు సన్నగా తరిగినవి వేసుకుని ఇవి మెత్తగా మగ్గిన వరకు ఇలా వేయించుకోవాలన్నమాట. ఇందులో కాస్త ఉప్పు పసుపు కూడా వేసి కలుపుకోండి. ఇవంతా శుభ్రంగా మెత్తగా ఉడికాక అందులోకి పెసరపప్పు ముందుగానే కడిగి నానబెట్టి పెట్టుకున్నాను. నేను 200 గ్రామ్స్ పెసరపప్పు తీసుకున్నాను. 10 నిమిషాలు కడిగి నానబెట్టి పెట్టుకున్నాను అనమాట. ఇప్పుడు ఇందులోకి ఆ పెసరపప్పు కూడా వేసేసుకుందాం. ఇందులోకి పెసరపప్పు వేసాక ఆ పెసరపప్పు కొంచెం వేగాలండి. ఆ ఆయిల్లో కాస్త వేగితే ఫ్లేవర్ మంచిగా వస్తుంది అన్నమాట, టేస్ట్ అదిరిపోతుంది. ఇలా వేగిన పప్పు రుచి చాలా బాగుంటుంది. తాలింపు వేసుకుని పప్పు చేసుకుంటే రుచి బాగుంటుందండి. డైరెక్ట్గా కుక్కర్ నుంచి తీసి తాలింపు చేస్తే ఆ టేస్ట్ అంతగా బాగోదు. మరి ఉడకడానికి కాస్త నీళ్ళు పోసుకొని ఉడికించుకుందాం. ఇలా అన్నీ కలిపి మెత్తగా ఉడికిన వరకు మూత పెట్టి పెట్టుకోవాలన్నమాట. ఒక మరుగు వచ్చాక అందులోకి మూత పెట్టి ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి మూత పెట్టి ఉడికించేసుకోవాలి. ఈ పప్పు ఇప్పుడు మెత్తగా ఉడికిపోయింది కదా. టమాటా ముక్కలు పచ్చిమిరపకాయ పప్పు శుభ్రంగా మెత్తగా ఉడికిపోయింది. ఇప్పుడు దీనికి మనం పోపు వేసుకుందాం. పోపుకి నేను ఇక్కడ ఆవు నెయ్యి తీసుకున్నానండి. పప్పుకి ఎప్పుడైనా నూనె బదులు నెయ్యి తీసుకుంటే టేస్ట్ సూపర్ ఉంటుందండి. నేను ఆవు నెయ్యి తీసుకున్నాను. ఇలాగ నెయ్యి కరిగాక ఇందులోకి ఆవాలు జీలకర్ర దంచిన వెల్లుల్లిపాయలు ఎండిమిర్చి కాస్త హింగువ వేసి తాలింపు వేసుకోండి. ఈ పప్పుకి ఈ చిటికుడు హింగువలోనే టేస్ట్ పెరిగిపోతుంది తెలుసా. ఇలా ఇవంతా వేగాక ఇందులోకి కాస్త హింగువ వేసుకోండి. చిటికుడు హింగువ వేసుకోండి చాలు. ఇలా వేసి ఇవంతా వేగాక ఈ తాలింపుని మన పప్పులో వేసేసుకుందాం. ఇలా వేసి ఒకసారి కలుపుకోండి. మన టమాటో పప్పు రెడీ అయిపోయింది. పెసరపప్పు టమాటో పప్పు రెడీ అయిపోయింది. ఇవి వేడి వేడి అన్నంలో వేసుకుని కొత్త ఆవకాయతో తింటే సూపర్ టేస్ట్ ఉంటుందండి. టేస్ట్ అయితే అద్దరిపోతుంది. నెయ్యి ఆల్రెడీ మనం తాలింపులు వేసుకున్నాం కాబట్టి అన్నంలో మీకు ఇష్టమైతే మళ్ళీ కాస్త వేసుకొని ఇంకా అద్దరిపోద్ది టేస్ట్. నేను ఇలాగా వేడి వేడి అన్నంలోని అలాగా పప్పు ఆవకాయ పెరుగు మిరపకాయలు పక్కన పెట్టుకుని తిన్నానని సూపర్ టేస్ట్ ఉందండి. మరి మీరు కూడా మీ ఇంట్లోని ఇలా ట్రై చేసి ఒకసారి దీని టేస్ట్ ఎలాగుందో నా కామెంట్ బాక్స్లో కంపల్సరీ కామెంట్ చేసి పెడతారు. అలాగే లైక్ సబ్స్క్రైబ్ షేర్ చేయడం మర్చిపోకండి. ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై వీడియో.